సమస్తాలోకా శక్నో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి. కాశీఖండం 4వ అధ్యాయం 120 శ్లోకాలలో దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి పాతివ్రత్యమును అగస్త్యమునికి చెప్పడం. పతివ్రత ఉపవాసములు, వ్రతములు, భర్తను ధిక్కరించకుండా ఉండటము భర్త ఆయుష్కి గొప్పదని, భర్తను ధిక్కరించి చేసే పూజలు, వ్రతములు, ఉపవాసముల వలన ఎన్నటికీ ఫలితములు ఉండదని, క్రోధము కఠినముగా భర్తతో మాట్లాడితే స్త్రీలు మరణాంతరము కుక్కగానో నక్కగానో జన్మిస్తారని, భర్త ఎదుట ఉన్నత ఆసనమై కూర్చున్నట్లయితే మరణాంతరము చాకలి బండగా మారగలరని, పెద్దల ఎదుట భర్త ఎదుట నవ్వినను పెద్దగా మాట్లాడినో అటువంటి స్త్రీలు మరుజన్మలో గుడ్లకూబలుగా పుట్టుతారని, ఇలా స్త్రీ యొక్క అమర్యాదగా ప్రవర్తించినచో కలుగు నష్టములను దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి మహిమను చెప్పుచు అగస్త్యమునికి ఈ విధంగా వర్ణిస్తున్నాడు. జై కాశీ విశ్వనాథ్.